పొద్దున్నే లేచిన వెంటనే ఈత కొడితే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆగాగు, కంగారు పడకు మౌగ్లీ. అంతకన్నా ముందు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది, తెలిసిందా? ఆ పనేదో తర్వాత చూసుకోవచ్చు కదా. అదిగో బగీరా పడుకోనే ఉన్నాడు, నువ్వు తనని కూడా లేపచ్చు కదా. నిన్న రాత్రంతా మేల్కొని బగీరా నాకు సహాయం చేశాడు. ఈ రోజు మనం మందులాగా పనిచేసే మొక్కల గురించి మాట్లాడుకోబోతున్నాం. చూడు, దీనిలో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి, కాబట్టి ఇందులో జ్వరాన్ని ఇట్టే తగ్గించగల ఒక గొప్ప తత్వం ఉంటుంది. అది సరే గాని నాకు నిద్ర వస్తుంది, కాసేపు నన్ను ప్రశాంతంగా పడుకోనిస్తావా? మౌగ్లీ, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటే ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ కాదన్ను ఎందుకు ఇప్పుడు లేపావు? అసలు ఏమైంది? డౌజీ, నేను ఇక్కడున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటి? కొండ దగ్గర ఉన్న కోతికి ఆరోగ్యం బాగోలేదా? నేను ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరతా, లేదంటే ఆ కొండ దగ్గరికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకూడదు. అమ్మయ్యా, నేను ఉదయాన్నే అనుకున్నట్టు ఇవాళ ఈత కొట్టి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అనవసరంగా మా జోలికి రావద్దు, వస్తే మిమ్మల్ని ఊరికే వదలను. కంగారు పడుకు, మేము నీకు ఏ హాని తలపెట్టాం. ఇక్కడున్నది మొసలేమో అని మేము పొరపాటు పడ్డాం. అమ్మా, నిన్ను నువ్వు కాపాడుకో వెళ్ళి. అక్కర్లేదు, నిన్ను వదిలి నేను వెళ్ళను. నీ జ్వరం తగ్గేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు అనవసరంగా బాధపడు. జ్వరమా? జ్వరాన్ని తగ్గించే మొక్క గురించి మాకు తెలుసు, మేము సహాయం చేస్తాం. మమ్మల్ని నమ్ము. మిమ్మల్ని నమ్మాలా? మనుషుల్ని పిల్లుల్ని మేము అస్సలు నమ్మం. నువ్వు మమ్మల్ని ధైర్యంగా నమ్మొచ్చు. ఇప్పుడు తనకొచ్చిన జ్వరం చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా మేము దీన్ని వెంటనే నయం చేయగలం. వెంటనే తిరిగి వచ్చేస్తాం. ఇంతకీ ఇందులో నేనేమన్నానది మర్చిపోయాను బగీరా. అది కాస్త ముదురు రంగులో ఉంటుందని బలు చెప్పాడు, కానీ ఏదో నాకు తెలియదు. నాకు తెలిసి మనం బలు దగ్గరికి వెళ్తే మంచిదేమో. కానీ ఇప్పుడు తను చాలా దూరంలో ఉన్నాడు. డౌజీకి ఏమైనా తెలిసేమో, మనం అడిగి చూస్తే మంచిది. అక్కడ ఎవరైనా ఉన్నారా? తనకి తెలుస్తుందంటావా మోగ్లీ? తనకేమైనా తెలిసేమో, ఎవరికి తెలుసు. మనం ఎలాగైనా సరే ఆ చిన్న దూడని కాపాడాలి. డౌజీ, బలు కొండ దగ్గరికి ఏదో మందు తీసుకెళ్ళాడు, అదేమందో తెలుసా? ఏంటి? సరే, తను ఎక్కడున్నాడో వెంటనే వెళ్ళి నువ్వు వెతికి పట్టుకో. ఇందులో ఏది వాడితే జ్వరం వెంటనే తగ్గుతుందో బలుని కనుక్కో. వెంటనే చెప్పాలి. చూడు, ఒక విషయం నేను చెప్పింది నువ్వు మర్చిపోవు కదా. ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు మతిమరుపు ఉందనుకుంటున్నావా ఏంటి? ఈ రోజు నాకేంటో బాగాలేదనిపిస్తుంది. ఓ, మీరు చెప్పింది నిజమే. చెప్పినట్టే మందులు తీసుకుని వచ్చారు. కానీ మేము ఇందులో ఏది బాగా పనిచేస్తుందో పరీక్షించాలి. ఒళ్ళు కాలిపోతుంది, నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వేం కంగారు పడుకమ్మా, నీకు త్వరలోనే నయమైపోతుందే, నేను చెప్తున్నాను కదా. బలు ఎక్కడున్నాడో డౌజీ కనుక్కుందో లేదో. బలు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోతే మనం ఈ జ్వరాన్ని నయం చేయలేం. నేను ఎలాగైనా బలు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. మౌగ్లీ నన్ను నమ్మి పంపించాడు. ఇంతకీ నన్ను ఏ పని మీద పంపాడు? రుచికరమైన ఆహారం దొరికింది. ఎలాగైనా నిన్ను పట్టుకుంటాను. వదలను, దొరుకు. షేఖాన్, చెరువు పక్కన జబ్బుతో బాధపడే ఒక దూడను నేను చూసా. ఇంతకీ ఆ దూడ ఒంటరిగానే ఉందా? అది నాకు మంచి ఆహారం. నిజానికి అది ఒంటరిగా అయితే లేదు, కానీ నా దగ్గర ఒక పథకం ఉంది. నా నోరు ఎండిపోతుంది, దాహంగా ఉంది, కళ్ళు బాగా మూతలు పడిపోతున్నాయి. నువ్వు కాసేపు ఓర్చుకో నాన్న, అంతా సర్దుకుంటుంది.
ముందు నీళ్ళు తాగు, కాస్తైనా మెరుగుపడుతుంది. నాకు తెలిసి ఇంకా పక్షి ఇక్కడికి రాదనుకుంటా. అబ్బే లేదు, తన మందేటో కనుక్కురావడానికి వెళ్ళింది, వచ్చేస్తుంటుంది. నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటా. కాసేపు పడుకుంటే బాగుంటుందేమో. డౌజీ, ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటో గుర్తు రావడం లేదు కానీ మౌగ్లీ పని మీదే వచ్చాను. కానీ అదేంటో గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన పని అని చెప్పాడు. అత్యవసరమైన విషయమా? ఏదో గొప్ప ఉపాయం చెప్తానని అలా నోరు మూసుకొని కూర్చుంటావే. ఎంతసేపని అలా ఆకాశం కేసి చూస్తూ ఉంటావు? కాస్త ప్రశాంతంగా ఉండండి. నాకు మంచి ఆలోచన వచ్చింది. కాసేపు ఎక్కడైనా వెళ్ళి దాక్కోండి. డౌజీ, ఒక్క నిమిషం, వెంటనే ఇక్కడికి రావాలి. ఏంటి విషయం ఏంటో త్వరగా చెప్పు. నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. నీతో పాటు మేం కూడా వస్తాం. తనని ముందుగా పోనిచ్చి వెనకాలే మనం కూడా వెళ్దాం, రండి. మేలుకు ప్రయత్నించు, కళ్ళు తెరు. మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే కాసేపట్లో తను చనిపోవచ్చు. ఆ? హా, డౌజీ ఏదో సమస్యలో ఉన్నట్టుంది. మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. త్వరగా వెళ్దాం, పద. నేను కూడా మీతో పాటు రానా? నేను అనుకున్నట్టుగానే జరుగుతోంది. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. తనకి కాపలాగా ఉండు. నువ్వు వేసిన పథకం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇక నా పథకం ప్రకారం చేస్తాను, చూడు. నిన్నెవరిలా బంధించారు? షేర్ఖాను, చిత్రమరినక్క నీ మీద పగ సాధించడానికి ఏదో కుట్ర పన్నుతున్నారు. అది నా చెవులారా విన్నాను. అయితే మనం వాడి ఉచ్చులో పడ్డామన్నమాట. కింతకి ఎవరు నువ్వు? నేను నీ పిల్ల దూడని తినడానికి ఇక్కడికి వచ్చాను. ఏయ్, నువ్వు నన్ను ఇప్పుడు పట్టుకోగలవేమో చూద్దాం. అయినా నీకంత దమ్ము లేదులే. నేను బింద ఆరగించాక నీ సంగతి తెలుస్తాం. నేనేం పిల్లి పిల్లను కాదు, ప్రాణాలు తీసే మృగాన్ని. నిజంగానే నీకు దమ్మంటే నన్ను పట్టుకో చూద్దాం. ఈ మందులు ఆరోగ్యానికి చాలా మంచివి. మర్యాదగా తను వెళ్ళనివ్వు, లేదంటే నిన్ను ఊరుకోను. నువ్వు నన్ను పొడవటానికి నీకు కొమ్ములు కూడా లేవు, అది తెలుసు. కానీ నేను నీతో తలపడగలను. కాసుకో. ఎంత గట్టిగా తగిలింది. నేను నీకు తగిన గుణపాఠం చెప్పందే వదలను. ఏం చేస్తావు? మర్యాదగా వెళ్ళిపో షేర్ ఖాన్, లేదంటే నేను నిన్నంతా చేస్తాను. ముందుకొస్తే నీ బుర్ర బద్దలు కొడతా. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడైనా మళ్ళీ వచ్చాడో. ఇంతకీ ఈ మందే అని నీకు ఖచ్చితంగా తెలుసా? ఓ, బాగా తెలుసు. ఎరుపుది గాని ఆకుపచ్చది గాని అవ్వాలి. బాలు నాకు చెప్పాడు. అయితే సరే, 1, 2, 3 వీటిని వేసుకో. ఆ? అమ్మా, నాకు ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. అయితే ఇప్పుడు మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. నువ్వు చిన్న పక్షివైనా నీ సహాయం నువ్వు చేసావు. డౌజీ, ఆ ఎర్రదే మందిని నువ్వు మర్చిపోకుండా భలే గుర్తుపెట్టుకున్నావు. అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను. చెప్పాలంటే తన జ్ఞాపక శక్తి పెరగడానికి కారణం నేనే. తన జ్ఞాపక శక్తి లోపం తగ్గడానికి తనకు నేనొక మందిచ్చాను. ఆ? నువ్వు నా దగ్గరికి ఎందుకు పంపావో ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది. బాలు, ఎలా ఉన్నావు? నిన్ను కలిసి ఎంత కాలమైంది తెలుసా? ఆ మందు నీకు అస్సలు పనిచేయలేదు. మళ్ళీ పాత స్థితికే వచ్చేసావు. ఏమిటి? వాడు బగీరా, ఈ అల్లం నీ రొంప భారాన్ని తగ్గిస్తుంది. హో,
కృతజ్ఞతలు బలు. నువ్వెంతో అదృష్టవంతుడి మోగ్లీ. జంతువుల రొంప నీకేం అంటుకోదులే. దీన్ని వాడితే నీకు నయమవుతుంది డౌజీ. నయమవుతుందా? ఛీ! అంతే, ఇక రోగులందరూ వెళ్ళిపోయారనుకుంటా. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఓ, నీకు కూడా రొంపంటుకుందా టొబాకీ? నన్ను క్షమించు టొబాకీ, నా దగ్గర ఇక మందులు లేవు. నాకు ఆరోగ్యం బాగోలేదు. మౌగ్లీ, నువ్వు వెళ్ళి ఇంకాస్త తీసుకురాగలవా? అవి ఎక్కడ పెరుగుతాయో నీకు తెలుసు కదా. అలాగే బలు. ఇది నీకు అవసరం అవుతుంది. క్షమించు. నేను బయటికి రానంటే రాను. అడవిలో ఉన్న వాళ్ళందరికీ రొంప చేసింది. దాన్ని ఎవరైనా నాకు అంటించారంటే ఎవరిని వదలను. టొబాకీ, ఏమిటా శబ్దం? నేనే శబ్దం చేశాను. అదో కొత్త విధమైన మూలుగుడు. షేర్ ఖాన్, మౌగ్లీ అడవిలోనే ఉన్నాడు, అది కూడా ఒంటరిగా. కుదరదు. అయినా నేనంత సాహసం చేయలేను. కానీ తన ఆరోగ్యం బాగానే ఉంది, నా మాట నమ్మండి. నిజంగానా? నిజమే చెప్తున్నాను. రొంప ఉన్న అన్ని జంతువుల కోసం మందు తీసుకురావడానికి వెళ్ళాడు మౌగ్లీ. నువ్వు చెప్పేది నిజమే కదా? టొబాకీ, ఏమైంది అలా ప్రవర్తిస్తున్నావు? లేదు లేదు, అటువంటిదేమీ లేదు, నిజమే. షేర్ ఖాన్, మరైతే పద, వెంటనే వెళ్ళి ఆ మోగ్లీని వెతుకుదాం. హలో, అందరూ ఏమైపోయారు? బలు, బగీరా, ఎందుకు మీరు అక్కడ దాక్కున్నారు? ఇదిగో ఇందుకే. అదిగో అక్కడున్నాడు, మనం వాడిని పట్టుకుందాం రండి. ఓపిగ్గా ఉండు టొబాకీ, మనకింకా దగ్గరగా రాని చూద్దాం. మీ ఆలోచన చాలా బాగుంది షేర్ ఖాన్. ఓరి నాయను, ఏం చేస్తున్నావు టొబాకీ? చీమల కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు వాటన్నిటికీ సరైన సమయం కాదు. సిద్ధంగా ఉన్నారా? అప్పుడే కాదు. వాడిని పట్టుకుంటాను. అప్పుడే కాదని చెప్పానుగా. షేర్ ఖాన్, నేను ఇక్కడ దాక్కోవాలి, కానీ ఎక్కడ? మమ్మల్ని క్షమించు ఈకి, నిన్ను బాధ పెట్టాలని మేము ఇలా చేయడం లేదు. నువ్వు తుమ్మినప్పుడు ప్రమాదం కలుగుతుందని ఇలా చేస్తున్నాం. సరే సరే, నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వద్దొద్దు, కంగారు పడకు, కంగారు పడకు. దీనికో ఉపాయం ఆలోచించాను. ధన్యవాదాలు బలు. ఏం పర్వాలేదులే. మౌగ్లీ ఏమైపోయాడు? తను త్వరగా వస్తే బాగుండు. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు మౌగ్లీ. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. కానీ ఇప్పుడు దాక్కొనే ఉన్నాడు కదా షేర్ ఖాన్. నన్ను క్షమించండి. ఎక్కడున్నాడు వీడు? మన కళ్ళు కప్పి తప్పించుకునే అవకాశమే లేదు ఇక్కడ. అదిగో తను అక్కడున్నాడు, తన గోన్లో దాక్కుని ఉన్నాడు. అయితే ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? అతని వెనకాల పరిగెత్తు. ఆగండి, నేను వస్తున్నా.
ఇప్పుడు ఏదో ఒక చర్య తీసుకోక తప్పదనిపిస్తుంది. బలు ఏం చేస్తున్నావు? అందరూ క్షేమంగా ఉండాలంటే ఇలా చేయక తప్పదు. ఇకి వెనక్కొచ్చేయ్, ఆగు. ఇప్పుడు మనం ఆడుకునేందుకు సమయం కాదు. వామ్మో, వాడు మన నుంచి తప్పించుకోలేడు, ఎందుకంటే మనం వాడి వెంటే వచ్చాంగా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు టొబాకీ? తేనె బాగుంటుంది కదా, అందుకే. టొబాకీ, నువ్వు ఆ తిండి గురించి ఆలోచించడం మానేసి ఆ మోగ్లీని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావా? అదిగో అక్కడున్నాడు. ఏయ్, నేను కూడా వస్తున్నా, ఆగండి. ఈ సలహా ఏదో బాగుంది, ఎందుకంటే మోగ్లీ వచ్చేంత వరకు ఈ ఇక్కి ముళ్ళు ఎవరికీ తగలకుండా ఉంటాయనిపిస్తుంది. మనం అలాగే ఆశిద్దాం. నీకు కృతజ్ఞతలు హాతీ. మరేం పర్వాలేదు బోలు. నన్ను క్షమించండి. ఈ మిరపకాయలు చాలా కారంగా ఘాటుగా ఉన్నాయి. నాకు ఆ మూలిక దొరికింది. వాడు ఎక్కడో ఉన్నాడు, నాకు అది ఖచ్చితంగా తెలుసు. వాణ్ణి ఎలాగైనా పట్టుకొని తీరుతాను. వాణ్ణి నా నుంచి ఎవరూ కాపాడలేరు. నీకు కూడా రొంప చేసింది కదా టొబాకీ, ఏం చేస్తానో నీకు ముందే తెలుసుగా. నా నుంచి దూరంగా వెళ్ళిపో. మౌగ్లీ, నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. మిరపకాయలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఈ సంచిలో దాక్కొని తప్పించుకుందామంటే నేనేమన్నా వెర్రివాణ్ణా? దొరికావు మౌగ్లీ. అమ్మయ్యా, అదృష్టవశాత్తు ఇంకా నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు. నేను నీ మాయమాటలు నమ్మను టొబాకీ. ఎందుకు? నేను షేర్ ఖాన్ని నీ జోలికి రాకుండా అడ్డుకుందామని అనుకున్నాను. నిజమే చెప్తున్నా, నన్ను నమ్ము. నేనెందుకు నీ మాటలు నమ్మాలి? ఇలా చూడు, నాకు ఈ రొంప తగ్గాలి మౌగ్లీ. దీనికి కాస్త మందు ఇవ్వవా? ఇస్తావా లేదా? ఇవ్వు. నీకు విషయం చెప్పనా? నువ్వు నన్ను పట్టుకున్నావంటే వీటిలో కొన్ని నీకు ఇస్తాను. అది మాత్రం నా వల్ల కానే కాదు మౌగ్లీ. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు బాగానే ఉందా ఇక్కి? త్వరలోనే నయమైపోతుంది, కంగారు పడకలే. అదంతా సరే, మరి నా సంగతి ఏంటి? నీకు రవ్వంతా కూడా ఇవ్వను టోపాకి. ఓ నాయనో, అందరూ దాక్కోండి. ఏమైంది? ఈ రోజు నాకు అసలేమీ బాగోలేదు.